ఎలక్షన్లు వచ్చుడేమో గాని ఒక్కో పార్టీ ఒక్కో తీర్ల ప్రచారంతోని పబ్లిక్ ను అలా దిక్కే చూసేటట్టు చేస్తున్నాయి. ఒకలేమో బస్సు యాత్రలు చేస్తే, ఇంకొకలేమో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటే, ఇంకొకలేమో పంచులు ప్రాసలతోని పతార పెంచుకుంటున్నారు. అందరి లెక్కనే చేస్తే మనదేముంది కొత్తదనం అనుకున్నాడో ఏమో గాని రేవంత్ సారు ఇగో ఈ తీర్ల ఏడ ఎన్నడు చూడని ప్రచారానికి పరదలేపిండు. 10 ఏళ్లు పవర్లున్న కార్ పార్టీ రాష్ట్రానికి ఏం చెయ్యలే. సెంట్రల్ ఉన్న మోతేవారి మోడీ ఏం తెచ్చిపెట్టలే అనుకుంటా కాంగ్రెస్ లీడర్లు కండ్లెర్ర చేస్తారు కదా. ఊకే అట్లనే చెప్తే జనాలు ఏమంటారు అనుకున్నాడో ఏమో గాని సీఎం రేవంత్ సారు ఇగో ఇట్లా గాడిద గుడ్డు చూపించుకుంటా క్రియేటివ్ ప్రచారం చేసిండు. మిత్రులారా, ఇవాళ మనం మెట్రో రైలు అడిగినాం, మనకేమిచ్చిండ్రా అంటే గాడిద గుడ్డు ఇచ్చిరు. అదొక్కసారి ఇక్కడ ఇచ్చిరు, ఒక్కసారి అందరూ చూడండి. 10 ఏళ్లలో మోడీ తెలంగాణకి ఏమిచ్చిండే అంటే మీరు గాడిద గుడ్డు అనాలి. 10 ఏళ్లలో మోడీ తెలంగాణకి ఏమిచ్చిండు? మెట్రో రైలు అడిగితే ఏమిచ్చిండు? మూసీ నిధులు అడిగితే ఏమిచ్చిండు? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్ట్ అడిగితే ఏమిచ్చిండు? బయ్యారం ఉక్కు కర్మాగారం అడిగితే ఏమిచ్చిండు? కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడిగితే ఏమిచ్చిండు? ఐటీఐడిఆర్ కార్డియార్ అడిగితే ఏమిచ్చిండు? చూసిరా స్టేజ్ కింద ఉన్న కార్యకర్తలు జనాలల్లో కూడా ఎంత జోష్ వచ్చిందో. అందరు హుషారుతోని ఎట్లా రుతుర్రో మోక చూస్తుంటే ఆయనతో ఎలక్షన్ల ఏదాకా ప్రతి ప్రచారంలో ఈ టెక్నిక్ వాడేటట్టే కొడుతురు పొర్రి. పార్టీ పరంగా ఎంత పతారున్నా గానీ సెలబ్రిటీలను కూడా ప్రచారంలోకి దింపి పబ్లిక్ ను ఆల దిక్కు మలుపుకుందామని చూసుకుంటారు లీడర్లు. పొలిటికల్ గా ఎంత క్యాడర్ ఉన్నా గానీ సినిమా స్టార్లకు ఉన్న క్రేజే వేరు. అందుకే దగ్గర దోస్తులను చుట్టాలను ప్రచారానికి పిలిచి 4 ఓట్లు ఎక్కువ రప్పించుకునే ప్లాన్లు వేస్తుంటారు. అగో గట్లనే వెంకీ మామ కూడా ప్రచారం చేస్తున్నాడట. అది కూడా ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాలల్లా. సినిమా డేట్లు షెడ్యూళ్లు ప్రిపేర్ చేసుకున్నట్టు ప్రచారానికి కూడా తారీఖుల లిస్టు తయారు చేసి పెట్టుకుంటుండట విక్టరీ వెంకటేష్. ప్రేమించుకుందాం రా హీరోని ప్రచారానికి పబ్లిక్ లకు రా అని విలువంగానే సరే అన్నాడట. ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ క్యాండిడేట్ రఘురామరెడ్డికి సపోర్ట్ గా ప్రచారం చేసి హస్తం గుర్తుకు ఓటేరని చెప్పేందుకు స్పీచ్ రిహార్సల్ చేస్తున్నట. అగో మరి ఖమ్మం క్యాండిడేట్ కు వెంకీ ఎందుకు సపోర్టు? ఆయన కాంగ్రెస్ పార్టీ మనిషి కూడా కాదు కదా అని అంటే రఘురామరెడ్డి మంత్రి పొంగులేటి ఇయ్యంపుడని అందరికి ఎరికే గాని ఎక్కువ మందికి తెలియని ముచ్చటేందంటే రఘురామరెడ్డికి వెంకటేష్ కూడా ఇయ్యంపుడే. వెంకీ పెద్ద బిడ్డ ఆశ్రితను రఘురామరెడ్డి కొడుకు వినాయక లగ్గం చేసుకున్నాడు. అట్లా ఈఎంపున్ తరపున ప్రచారం దిగుతుండగా బొబ్బిల్ రాజా మే 7 తారీఖు నాడు ఖమ్మంకి వచ్చి ప్రచారం చేసి ఓట్లు అడుగుతాడని వస్తుంది. ఇప్పటికే వెంకీ మామ బిడ్డ ఆశ్రిత పబ్లిక్ లా ప్రచారం చేసుకుంటా కడమ పార్టీ లీడర్లను కడిగి పారేస్తున్నది. ఇంకో దిక్కు ఏపీలో కూడా ప్రచారానికి తయారైతుండు వెంకీ. అగో మరి అక్కడ వాళ్ళ కోసమో ఎవరున్నారు చుట్టాలని అంటే కూటమి తరపున కైకలూరుకేలి బరిలున్న బీజేపీ క్యాండిడేట్ కామినేని శ్రీనివాస్ ఉన్నాడు కదా. ఆయన వెంకటేష్ భార్య నీరజకు కాస మేనమామ. అల్లునిగా ఆయన వంతు ప్రచారం చేద్దామని కైకలూరులో కూడా ఓనాడు ప్రచారం చేసి కేక కొట్టిద్దామని పక్కా డిసైడ్ అయినట. ఇక ఏ రోజు ఏ ఊర్లోనే జల్దీనే జనాలకు ఫ్యాన్స్ కు చెప్తామంటున్నారట. ఇగో ఇట్లా ఎప్పుడు పెద్దగా పాలిటిక్స్ మాట్లాడని పార్టీ ముచ్చట్ల గానరాని వెంకీ కూడా చుట్టాల మాట రాబోద్దనో ఒకనాడు ప్రచారం చేస్తే బద్నాం గామ్గా అనుకున్నాడో గానీ మొత్తానికైతే పబ్లిక్ లకు వస్తున్నాడు. ఇక